నిన్న డీసీ వర్సెస్ జీటీ మ్యాచ్ హై స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ ఢిల్లీ బ్యాటర్స్ ని ఎక్కడ ఆపలేకపోయారు. అక్షర్ పటేల్ 43 బంతుల్లో 66 పరుగులు చేసి ఐపీఎల్ కెరియర్ లో తన రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, ఆ తర్వాత పంత్ తన హోమ్ గ్రౌండ్ లో పరుగుల వరద సాధించాడు. 43 బంతుల్లోనే 88 పరుగులు చేయగా, ఇందులో 4ల కన్నా ఎక్కువ 6లు ఇవ్వడం విశేషం. ఆఖర్లో స్టబ్స్ కూడా 7 బంతుల్లోనే 26 పరుగులు చేయగా, 2 సిక్సర్లు 3 4లతో 371 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. డీసీ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 224 పరుగులు చేయగా, 225 పరుగులతో బరిలోకి దిగిన జీటీ శుభ్మన్ గిల్ 6 పరుగులకి అవుట్ కాగా, రుతుమాన్ సహా 39 పరుగులు చేయగా, సాయి సుదర్శన్ 39 బంతుల్లో 65 పరుగులు చేసి కన్సిస్టెన్సీగా తన టీం కి పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ కూడా 23 బంతుల్లోనే 55 పరుగులు చేసి అవుట్ కాగా, రషీద్ ఖాన్, సాయి కిషోర్ ఇద్దరు ఆఖర్లో పోరాడగా, అయినా కూడా జీటీ 4 పరుగుల తేడాతో మ్యాచ్ ని చేజార్చుకుంది.